ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో సెల్ టవర్ ఎక్కి ఆందోళన దిగాడు పంచాయతీ కార్మికుడు పామర్తి శ్రీను. తనకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో 2008లో పామర్తి శ్రీను వైఫ్ ఆఫ్ పామర్తి లక్ష్మి పేరుతో ఇల్లు మంజూరైందని, కానీ అది వేరే వాళ్ళు నిర్మించుకున్నారని శ్రీను ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులే నిధి నిర్ధారణ చేయాలని కూడా శ్రీను డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ పాలనలో గ్రామ సభల్లో తను దరఖాస్తు చేసుకున్నాడని, కానీ కాంగ్రెస్ నేతలు పామర్తి కళావతి వైఫ్ ఆఫ్ పామర్తి శ్రీనివాస్ అనేటువంటి వేరే వాళ్ళకి ఇల్లు మంజూరు చేశారని, నకిలీ ధృవీకరణ పత్రాలతో వాళ్ళకి ఇల్లు ఇచ్చి తన దరఖాస్తును తిరస్కరించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు కిందికి దిగేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. తనకి ఇప్పటివరకు ఇల్లు రాలేదని, తను నిరాశ్రయుడై ఉన్నాడని, కాంగ్రెస్ నేతలు పరిశీలన చేసి తనకు ఇల్లు ఇప్పించాలని కూడా పామర్తి శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కి డిమాండ్ చేశాడు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి గ్రామ సభలు రసాబసాగా మారాయి, రచ్చరచ్చగా జరిగాయి. వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్లో టెంట్ కూల్చి గ్రామస్తులు ఆందోళన చేపట్టగా, కారేపల్లి మండలం కొమట్లగూడెం గ్రామంలో ఏకంగా ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపైన గ్రామస్తులు చేసుకొని దేహశుద్ధి చేశారు, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. దాంతోపాటు రఘునాథపల్లి మండలంలో చేపట్టినటువంటి గ్రామ సభలో కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళనకు దిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారని ఆందోళన చేయడంతో అధికారులు పలాయనం చిత్తగించారు. మొత్తం వైరా నియోజకవర్గంతో పాటు వైరా, ఖమ్మం, మదిర, అట్లాగే ఇల్లందు, పినపాక నియోజకవర్గాలలో కొత్తగూడెం నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రామ సభలు రసాభాసగా మారి ఆందోళన వరకు వెళ్ళి అధికారులు నిలదీసే దాకా వెళ్ళినాయి. గ్రామ సభలు పూర్తిగా అధికారులు తూతు మంత్రంగా మమ అనిపించిన విధంగా నిర్వహించారు.